వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు వంకాయతో నువ్వుల కారం చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే చాలా బాగుంది, ముద్దకూరలా వస్తుంది. మనకి రసం పెట్టుకున్న పప్పుచారుకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చపాతీకి కూడా చాలా బాగుంటుంది, లేదా పుల్కా కానీ రాగి దోశ కానీ బాగుంటుందండి. ఈ వంకాయ కూరలో మనం నువ్వులు వేసాం కాబట్టి కాల్షియం కూడా ఉంటుంది. అలాగే ఈ చలికాలానికి ఇట్లాంటి కర్రీస్ చాలా బాగుంటాయండి, ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని. నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. ఒక బౌల్లోకి వాటర్ వేసుకున్నాను, దాంట్లో కొంచెం సాల్ట్ వేసానండి. మనం వంకాయలు కొయ్యగానే కలర్ చేంజ్ అయిపోతాయి కదా, అందుకని సాల్ట్ వాటర్లో వేసుకుంటే మనం కోసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. వంకాయలు ఇలా కట్ చేసేసి అందులో వేసేసుకోండి ఒక బౌల్లోకి. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకోండి, దాంట్లోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఈ విధంగా కట్ చేశానండి వంకాయలు. ఇంకా మీకు సన్నగా కావాలంటే సన్నగా వేసుకోండి. వంకాయ ముక్క కనబడాలి అంటే కొంచెం లావుగానే కట్ చేసుకోండి ఈ విధంగా. ఇవి వేసేసుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి. చూడండి, ఈ విధంగా వేసుకొని మనం మూత పెట్టి వేయించుకోవచ్చు, మూత పెట్టకుండా కూడా వేయించుకోవచ్చు. చూడండి, ఒకసారి కలిపేసుకుందాం. లో ఫ్లేమ్లో మగ్గనిద్దామండి. చక్కగా లోపల కూడా కుక్ అవుతుంది కదా. నేను మూత పెట్టేశాను, మూత పెట్టి ఇలా వేయించేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా చక్కగా మగ్గిపోయినాయి. ఇక ఆయిల్ వదిలేస్తుంది కదా, ఇంక వీటిని మనం వేరే దాంట్లోకి తీసేసుకోవాలి. వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, తినేస్తారు. ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సింపుల్గా కూడా అయిపోతుంది, అంత కష్టపడే అవసరం లేదు కదా. చూడండి, ఇవి ఒక దాంట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇదే బౌల్లోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1 స్పూను ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర వేసుకోండి. అలాగే కొన్ని పచ్చిపప్పు, కొంచెం కరివేపాకు. దీనికోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేశానండి. కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఒక 2 ఎండుమిర్చి వేసుకుందాం. చూడండి, 2 ఎండుమిర్చి వేసుకొని ఇవి కాస్త మగ్గనిద్దామండి లో ఫ్లేమ్లో. ఇవి వేగుతుండగా మనం దీనికోసం నువ్వుల కారం చేసుకోవాలి కదా. ఒక మిక్సీ జార్ తీసేసుకొని 1 స్పూనున్నర ధనియాలు వేసుకోండి. చూడండి, ఈ విధంగా నువ్వులు కూడా 1 స్పూనున్నర వేసుకోండి. ధనియాలు ఎన్ని వేసుకుంటే నువ్వులు అన్ని వేసుకోండి. దీంట్లోకి మనకి కారం ఎంత ఘాటు కావాలో చూసుకొని కారం వేసుకోండి. చూడండి, ఈ విధంగా కారం వేసుకోండి. ఇంకా వెల్లుల్లిపాయలు ఒక 6-7 ఎల్లుల్లిపాయల వరకు తొక్క తీసేసి వేసేసుకోండి. ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. 1 స్పూను జీలకర్ర వేసుకోండి. చూడండి, దీన్ని ఇలాగా మిక్సీ పట్టేసేయండి. వాటర్ చుక్క తగలకుండా పొడిలాగా అయిపోతుంది, ముద్దలాగా. మనం ఉల్లిపాయ ఎలా వేగిందో చూద్దాం. చూడండి, ఈ విధంగా వేగిపోయింది. ఇంకా చాలు, ఉల్లిపాయ చక్కగా మంచి కలర్లోకి వచ్చేసింది కదా. మనం పక్కన పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా దీంట్లోకి ఆయిల్ కూడా వచ్చింది. ఆయిల్ మొత్తం వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇదంతా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే బాగుంటుందండి. హై పెట్టామనుకోండి అడుగు పట్టేసి మాడిపోతుంది. మనం ఈ పొడి చేసుకున్నాం కదా, ఈ పొడి అంతా వేసేసుకుందాం. ఇది మొత్తం కలిపి ఒక 3 స్పూన్లు పొడి ఉంటుంది, అది వేసేసేయండి. ఒక 1/2 కిలోకి మనం ఇలా చేసుకున్నాం. 1/2 కిలో అనుకోండి, అన్నీ డబల్ వేసుకొని ఆ పొడి తయారు చేసుకోండి. ఈ పొడి కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనం పక్కన పెట్టుకొని ఆలు ఫ్రై చేసిన వాటిలో కూడా చాలా బాగుంటుందండి. ఇలా నేను చక్కగా వేయించేసుకున్నాను, చూసారా, మంచి కలర్లోకి వచ్చేసింది కదా. కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి తిప్పేసి పొయ్యి కట్టేయడమే. చాలా టేస్టీగా ఉందండి, సింపుల్గా అయిపోయింది. కాకపోతే మనం సిమ్లో పెట్టి చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది, కాస్త టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా చక్కగా ముద్ద కూరలాగా అయిపోయింది కదా. నేను దీన్ని తీసేసి ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసాను. చూడండి, ఈ విధంగా వేడివేడి రైస్లోకి అయితే చాలా బాగుంది. అలాగే చపాతీకైనా బాగుంటుంది, పప్పుచారు చేసిన, రసం చేసినా కూడా పక్కన సైడ్ డిష్లా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ కూడా ఉంటుంది. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు చక్కగా తింటారండి. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టండి, మళ్ళీ అడిగి చేయించుకునేలా ఉంటుంది కూర. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.